ఎలాంటి ప్రశ్నకైనా మీ ఎవరికి తెలియని ప్రశ్నకైనా జవాబు నేను చెప్తాను. మీరు ఏ ప్రశ్న అడగండి, చిటికలో జవాబు చెప్పేస్తాను. నేను వాట్సాప్ని నా దగ్గర చాటింగ్ చేయొచ్చు, వీడియో కాల్ కూడా మాట్లాడవచ్చు. మీరు ఏడున్నా చాటింగ్ చేయొచ్చు. నేనెవరో మీకు తెలుసు కదా. నేను ఫేస్బుక్ని, నా వల్లనే సోషల్ మీడియా స్టార్ట్ అయింది. నేను కూడా శక్తివంతున్నే. నా దాంట్లో పోస్టులు పెడతారు, చూస్తారు కూడా. నేను ఇన్స్టాగ్రామ్ని చాలా పవర్ఫుల్. నాతో రీల్స్ చేయడం చూస్తారు. నేను యూట్యూబ్ని, నాలో చాలా మంది వీడియోస్ పెడతారు, చూస్తారు. వీడియోస్ పెట్టిన వారికి డబ్బులు కూడా వస్తాయి. మీకు ఏదైనా ప్రశ్నకు జవాబు కావాలంటే నాలో అడగండి, నీ బొమ్మలతో సహా చూపిస్తాను. నేను ప్లే స్టోర్ని, నాలో యాప్స్, గేమ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్రతి ఒక్క యాప్, నాలో గేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ నాలోనే డౌన్లోడ్ అయ్యారు. నేను ఫ్రీ ఫైర్ని, నా గేమ్ని చాలా మంది పిల్లలు ఆడుతారు. చదువున్నా కానీ చదవకుండా నా గేమ్ని ఆడతారు. మీరే ఊహించుకోండి నేనెంత పవర్ఫుల్లో. ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను, కూర్చోండి. పిల్లలు, నేను మీకు ఈరోజు డివిజన్ నేర్పిస్తాను, సరేనా? ఓకే మ్యామ్. అవి బింగో తెచ్చినావా? అరే నేను తెచ్చినాను. చేద్దాం. ఎప్పుడు తిందామంటావు? లంచ్ టేబుల్లో తిందాం. సరే, ఇంకేం తెచ్చినావు? నేనేం రెడీ. ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడకు. 5 టేబుల్లో 25 ఎప్పుడు వస్తుంది? 25 అనేది ఇక్కడ రాసుకోవాలి, 5 అనేది ఇక్కడ రాసుకోవాలి. 5 లెక్కలు 5 తీసేస్తే 2 లెక్కలు 2 తీసేస్తే 0. మన క్వశ్చన్ 5, రిమైండర్ 0. పిల్లలు, నేను మీకు ఈరోజు రేపు మీకు మ్యాథ్స్ టెస్ట్ ఉంది. బాగా చదువుకోండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఇంటికి మీరు. ఫోన్ నీకే ఇచ్చినా కదరా, ఫోన్ ఆడ పెడతావరా? డివిజన్స్ నేర్పియవా? నేను బిజీగా ఉన్నా, బెటర్ డాడీ దగ్గరకు పోవా? సరే సరే. డాడీ, నాకు రేపు మ్యాథ్స్ టెస్ట్ ఉంది, డివిజన్స్ నేర్పియవా? నాకు ఆఫీస్ వర్క్ ఉంది, మమ్మీకి అడుగుపోయి. మమ్మీ డాడీ కూడా బిజీగా ఉండు. అట్లయితే అన్నయ్య దగ్గర ఫోన్ ఉంది కదా, ఫోన్లో చదువుకోపో. అన్న, మమ్మీ ఫోన్లో డివిజన్స్ నేర్చుకోమన్నది. డివిజన్స్ తర్వాత నేర్చుకుందువు కానీ ఫస్ట్ వీలు చూడు. గివేం చూసావు? ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి రీల్స్ వస్తాయి చూడు. చూడండి చూడండి, ఫేస్బుక్ చూడండి, గూగుల్ చూడండి, చూడండి చూడండి, ఫోన్ చూడండి, యూట్యూబ్ చూడండి, చూడండి, ఫేస్బుక్ చూడండి, చూడండి. బాగుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామే. మేము ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను, కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. నిన్న మీకు నేను ఏం నేర్పించాను? డివిజన్స్. నేను చెప్పినా కదా మీకు, నేను మ్యాథ్స్ టెస్ట్ ఉందని. ఈరోజు పెడతాను, ఓకేనా? ఓకే మ్యామ్. పుల్కుర్తి సౌమ్య, కమ్ టు ద డయాస్. యూకేజీ. పుల్కుర్తి సౌమ్య, కమ్ టు ద డయాస్. యూకేజీ. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ప్లీజ్ కమ్ టు ద డయాస్. పుల్కుర్తి సౌమ్య, యూకేజీ. పిల్లలు, అన్ని క్వశ్చన్స్ రాయండి, ఒక్క క్వశ్చన్ బి ఇవ్వకుండా, ఓకేనా? చీట్ చేయకుండా ఓల్ బి. సుపెట్టు 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 సుపెట్టు. భీమ్ రెడ్డి, చీటింగ్ చేయకు. ఓకే మ్యామ్. టైం అయిపోయింది, ఇవ్వండి.
పిల్లలు మీ రిజల్ట్ మీకు నేను ఇస్తున్నాను, ఓకేనా? సంజన, శివకాంత్. మీ ఇంటికి మీరు పోండి. యాభైకి 19 మార్కులు. 50కి 21 మార్కులు. ఏవండి ఇక్కడ రండి. వాళ్ళ ప్రోగ్రెస్ చూడండి. యాభైకి 19 మార్కులు నీకు. యాభైకి 21 మార్కులు. ఏం చదువుతున్నారు స్కూల్ కాడ మీరు? ఇవ్వేనా మార్కులు మీకు? మేము అన్ని రాసినాం కానీ మేడం మ్యాథ్స్ ఇవ్వలేదు. అన్ని కరెక్ట్ రాస్తేనే ఇస్తారు, లేదంటే ఎందుకు ఇస్తారు? మేడమే ఇవ్వలేదు, మేము అన్ని రాసినాము. కరెక్ట్ రాస్తేనే ఇస్తారు ఎవరైనా కానీ. మేడంకి ఫోన్ చేయి. మమ్మీ ఫోన్ చూడమన్నది. నేను చూడమనలేను ఫోను, అందులో చదువుకోమన్నా. ఫోన్ చూడమన్నా అంటుంది కదా మళ్ళీ. నేను ఫోన్ చూడమనలేను, చదువుకోమన్నా. అన్న దగ్గర ఫోన్ ఉంది, చూసుకోపో అని పంపించింది. నేను చదువుకోపో అని పంపించిన, చూసుకోపో అని కాదు. నువ్వు చదువుకోమని పంపించినావు కానీ వాళ్ళు ఫోన్ చూసిర్రు. సరే సరే మేడంకి ఫోన్ చేస్తా. ఆంటీ, నాకు మా క్లాస్లో ఫస్ట్ వచ్చిన నేను స్వీట్ తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. నేను మా క్లాస్లో ఫస్ట్ వచ్చిన స్వీట్ తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు ఎట్లా పాస్ అయినావు, వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయ్యారు? నేను మా క్లాస్లో నేను చదువుతా, అందుకే నేను పాస్ అయిన. వాళ్ళు ఎప్పుడు బిట్ట మాట్లాడతారు, అందుకనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సరే సరే నువ్వు మరి. నేను క్లాస్లో అందరు పిల్లలు బాగానే చదువుతున్నారు, కానీ మీ పిల్లలే మాట్లాడుతున్నారు క్లాస్లో. ఇచ్చిన హోంవర్క్ చేసుకుని రాకొచ్చిర్రు వాళ్ళు. అవునా? వాళ్ళు ఫోన్ చూస్తారు ఇంటికాడ. మీరు చెప్పాలే కదా ఫోన్ చూడకొని. మేము చెప్పినాం. మళ్ళీ వాళ్ళు హోంవర్క్ చేసుకుని రాకొచ్చిర్రు, మీరు చెప్పకొచ్చిరా వాళ్ళకు? చెప్తాం కానీ వాళ్ళే చెయ్యరు, ఫోన్ చూస్తారు. సరే. పిల్లలు చెడిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పిల్లలు స్కూల్లో ఎంత చదివినా, గురువులు ఎంత చెప్పినా కూడా ఇంటి దగ్గర ఫోన్లు పట్టుకొని ఉంటే వారు సరిగ్గా చదవలేరు. దయచేసి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, ఫోన్లను పిల్లలకు మంచి పనులకు మాత్రమే ఉపయోగించేలా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.